వెల్కమ్ బ్యాక్ టు ఉమా మ్యాథ్ యూనివర్స్ అండి. ఓకే, ఈరోజు మనం చెప్పబోయేటువంటి టాపిక్ సెట్స్లో ఎక్సర్సైజ్ 1Dలో నుంచి మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్, ఆపరేషన్స్ ఆఫ్ సెట్స్లో ఉన్నటువంటి ఆపరేషన్స్ కోసం మాట్లాడతాం. ఏంటంటే యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. సో ఈ 3 కాన్సెప్ట్స్ మీద ఈ ఎక్సర్సైజ్ మొత్తం బేస్ అయి ఉంటుంది. ఓకేనా? అయితే దీంట్లో అసలు యూనియన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఒక 2 సెట్స్ ఇచ్చాడు. సో ఈ 2 సెట్స్ నుంచి బేస్ చేసుకొని మొత్తం ఈ త్రీ డెఫినేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో ఏ అనే ఒక సెట్ తీసుకుంటున్నాను. ఏంటది? 1 2 3 4 5 అనే ఒక సెట్ తీసుకుంటున్నాను. బి అనే ఒక సెట్ తీసుకుంటున్నాను. ఏంటది? 3 4 5 6 7 అనే 2 సెట్స్ తీసుకుంటున్నాం. ఏవైనా సెట్స్కి యూనియన్ అనే ఒక ఆపరేషను, ఇంటర్సెక్షన్ అనే ఆపరేషను, డిఫరెన్స్ ఆఫ్ 2 సెట్స్ అనే ఒక ఆపరేషన్ ఎలా అప్లై చేస్తాము అంటే, అసలు యూనియన్ అంటే ఏంటంటే ఏవైనా 2 సెట్స్లో అన్ని ఎలిమెంట్స్ రాస్తూ అన్ని ఎలిమెంట్స్ని ఒక సెట్లో బిల్డ్ చేస్తూ ఏ యూనియన్ బి, దీన్ని ఇలా రాస్తాము. ఏ అనే సెట్లో, బి అనే సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ తీసుకుంటాం. 1 2 3 4 5 6 7 కామన్గా రిపీట్ అయినటువంటి ఎలిమెంట్స్ని నెగ్లెక్ట్ చేసి, అంటే కామన్గా వచ్చేటువంటి ఎలిమెంట్స్ని 1 టైమే రాస్తూ మిగిలినవి కూడా ఆ సెట్లో రాయగలిగితే దాన్ని మనము ఏ యూనియన్ బి అంటాం. అంటే సింపుల్గా ఇందులో ఏలో ఉన్నవన్నీ ఎలిమెంట్స్తో పాటు ఏలో ఉన్నవి బిలో ఏవైనా ఉంటే అవి నెగ్లెక్ట్ చేస్తూ రిమైనింగ్ ఎలిమెంట్స్ని ఈ సెట్లో రాయగలిగితే దాన్ని ఏ యూనియన్ బి అనేసి అంటాం. ఓకేనా? ఏ ఇంటర్సెక్షన్ బి, దీన్ని ఇట్లా రాస్తాం. ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటంటే, మనం తీసుకున్నటువంటి 2 సెట్స్లో, మనం తీసుకున్నట్టు వాడు ఇచ్చేటువంటి 2 సెట్స్లో ఓన్లీ కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మాత్రమే తీసుకుంటే దాన్ని మనము ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయి? 3 4 5 3 4 5 3 4 5. సో 1 2 ఇక్కడ 6 7 రిమైనింగ్ మిగిలిపోతే మనకి నో ప్రాబ్లం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఓన్లీ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాయడం. ఓకేనా? నెక్స్ట్, డిఫరెన్స్ ఆఫ్ 2 సెట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఏ మైనస్ బి. ఓకేనా? ఏ మైనస్ బి అంటే ఏలో నుంచి బి తీసేయాలి. సో ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ 2 సెట్స్ అంటే ఏం చేస్తామంటే, ఇక్కడ ఏ మైనస్ బి అడిగాడు కాబట్టి రెండిట్లో కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం తీసేగా, రెండింటిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని తీసేగా రిమైనింగ్ ఏలో మిగిలినటువంటి ఎలిమెంట్స్ని మాత్రమే ఏ మైనస్ బిలో తీసుకుంటాం. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఏ బిని మనకి ఏం రాస్తామంటే 1 2 మాత్రమే రాస్తాం. బిలో మిగిలిపోయిన వాటితో మనకి ఎటువంటి సంబంధం ఉండదు. ఒకవేళ బి మైనస్ ఏ అడిగితే ఏం చేస్తాము? బిలో ఉన్నవి ఏలో ఉన్నవి క్యాన్సిల్ అయిపోగా బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్నే మనం తీసుకుంటే దాన్ని బి మైనస్ ఏ అంటాం. ఓకే, ఫర్ సపోజ్ ఏలో దీనికి మనం వెన్ డయాగ్రామ్ గీయాలి అంటేనన్నా, దీనికి యూనియన్ ఆఫ్ 2 సెట్స్కి వెన్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి అంటే, ఇందులో ఏ అనే ఒక సెట్ ఉంది, బి అనే ఒక సెట్ ఉంది. వీటన్నింటినీ కలిపి తీసుకుంటే దాన్ని మనం ఏ యూనియన్ బి అంటాము. ఏ ఇంటర్సెక్షన్ బిని ఎలా తీసుకుంటాము అంటే, ఓన్లీ ఇదంతా ఏ పార్ట్, ఇదంతా బి పార్ట్, ఓన్లీ ఈ పార్ట్నే మనం తీసుకుంటాం, కామన్ పార్ట్ని తీసుకుంటాం. అది ఏ ఇంటర్సెక్షన్ బి. అదే
ఏ మైనస్ బి తీసుకున్నామే అనుకోండి, ఓన్లీ ఏలో మిగిలిపోయిన ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటాం. ఇదేంటి ఏ మైనస్ బి. అట్లాగే బి మైనస్ ఏ తీసుకున్నామే అనుకోండి, బిలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటాం. దాన్ని మనం బి మైనస్ ఏ అంటాం. ఒకవేళ ఫర్ సపోజ్ ఏలో 1 2 ఉంది, బిలో 3 4 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏ మైనస్ బి అప్లై చేస్తే రెండింటికి కూడా కామన్ ఎలిమెంట్స్ లేవు. సో లేవు కాబట్టి వాటికి డిఫరెన్స్ ఏమొస్తుంది, పై. వీటినే ఏవైనా 2 సెట్స్ తాలూకా డిఫరెన్స్ అనేవి పై వస్తే ఆ 2 సెట్స్ని మనము ఏమంటాము అంటే ఆ 2 సెట్స్ని మనము డిజాయిన్ సెట్స్ అంటాం. ఓకేనా? సో ఈ డిజాయిన్ సెట్స్ తాలూకా వెన్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే వేరే వేరేగా ఉంటాయి ఇవి. ఓకేనా? ఇట్లా. ఓకే. సో యూనియన్ అంటే ఏం చేసాము, రెండింటిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని వన్ టైం ఇంక్లూడ్ చేస్తూ మిగిలిన ఎలిమెంట్స్ అన్ని కలిపి ఒక సెట్లో రాస్తే దాన్ని ఏ యూనియన్ బి అంటాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమంటాము, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్లో కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనము ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. నెక్స్ట్ ఏ మైనస్ బి అంటే ఏం చెప్తామంటే ఏలో బిలో కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేస్తూ ఓన్లీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ని మాత్రమే తీసుకుంటే దాన్ని మనం ఏమంటాము, ఏ మైనస్ బి అంటాం. బి మైనస్ ఏని ఎప్పుడు తీసుకుంటాము, రెండిట్లో కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేస్తూ రిమైనింగ్ బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనము బి మైనస్ ఏ అంటాం. ఒకవేళ ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్కి డిఫరెన్స్ని మనం అప్లై చేసేటప్పుడు వాటి తాలూకు డిఫరెన్స్ అనేది పై వస్తే దానిని మనము డిజాయిన్ సెట్స్ అంటాం. ఓకేనా? సో ఇది 1Dకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. దీని మీద ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. ఓకేనా?